తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన మా తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ ఉచితమైన కృప చేత కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి. నాయనా, ఈ సమయంలో మీ కుమారుని క్రీస్తు ప్రభుల వారు పుట్టుకతోనే పరిశుద్ధుడుగా, రాజుగా, రక్షకుడుగా పుట్టింది పాపులను రక్షించుటకేనా అనే అంశాన్ని బట్టి తండ్రి కొద్ది నిమిషాలు నేను ధ్యానించడానికి సిద్ధపడుతున్నానయ్యా. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ మా తండ్రి ఆధ్యాత్మిక బలపడినట్లు వినిన బిడలైన వారందరినీ మీరు దీవించుమని, యావత్తు కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటు మాకు అందించుమని, మీరే మహిమ పొందమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. సమయంలో మనొక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొంత సమయము ఆధ్యాత్మికంగా ధ్యానించుకొని సిద్ధపడదామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన సోదరులారా, క్రిస్మస్ వర్తమానాలలో భాగముగా క్రీస్తు ప్రభు పుట్టుకతోనే పరిశుద్ధుడుగా, రాజుగా, రక్షకుడుగా పుట్టింది పాపులను రక్షించుటకేనా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించేదామండి. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా యేసు ప్రభు పుట్టింది పరిశుద్ధుడుగానే పుట్టాడు, నో డౌట్. అది లోక సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన రక్షకుడు, ఆయన రక్షించటానికే పుట్టాడు అని లోక సువార్త 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన రాజు కానీ పుట్టుకతోనే రాజు అని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఏమండి, క్రీస్తు ప్రభు పుట్టుకను గురించి మనం చెప్పాలి అన్న మాటలు చాలవండి. ఒకళ్ళు ఆయన గురించి వ్రాయాలి అన్నా భూలోకమే చాలదండి. కనుక ఆయన పుట్టుక ప్రియమ దేవుని పిల్లలరా ఆశ్చర్యము. అంటే దాని అర్థము, ఆశ్చర్యం అంటే అంతకుముందు లేనిది, అప్పటికి ఉన్నది, మరలా ఆయన తర్వాత ఎప్పటికీ జరగనిది. అది ఆశ్చర్యం. అది ఆశ్చర్యానికి మనకు నిర్వచనంగా చెప్పుకోవాలి. అంటే ఏంటి ఆశ్చర్యము అంటే, ప్రేమ దేవుని పిల్లలారా, ఆయన పుట్టుక ఆశ్చర్యం. అంటే ఆయన పుట్టుక కన్యక గర్భాన్న ఆయన పుట్టాడు. అలా ఎవ్వరు పుట్టినటువంటి వారు అప్పటికి క్రీస్తు ప్రభుకు ముందు చరిత్రలో ఎవరు మనకు కనబడరు. ఒకటి, ఆయన పుట్టిన తర్వాత కూడా ఇప్పటికే 2024 సంవత్సరాలు అవుతుంది కదండి. మరి ఇప్పటికీ ఎవరైనా కన్యక గర్భాన పుట్టినట్లుగా చరిత్ర పుట్టుల్లో ఎక్కడ కూడా మనకి దాఖలాలు కూడా లేవు. అంటే ఆయన పుట్టిక ప్రియమ దేవుని పిల్లలారా, కన్యమరియ గర్భాన్ని పుట్టిన మాట వాస్తవం. ఆ గర్భాన్ని కూడా పుట్టింది కూడా ఆశ్చర్యకరంగా పరిశుద్ధుడిగా పుట్టిన మాట కూడా వాస్తవం. అట్టి పుట్టుక ఇక ఎప్పటికీ ఎవరూ పుట్టేటటువంటి అవకాశం లేదు. ఎందుకు లేదు అని అంటే, ఇక పాపులను రక్షించవలసినటువంటి ఆ కార్యక్రమం ప్రాసెస్ ప్రారంభమైపోయింది కనుక మరలా పరిశుద్ధుడిగా పుట్టవలసిన అవసరం లేదు కనుక ఇక పుట్టే ఛాన్సే లేదు. ఇంకా ఆ అవసరతకి లేదు అనే సంగతిని కూడా మనం గ్రహించాలి. సో ప్రియ దేవుని పిల్లలారా, ఆయన పుట్టుక ఆశ్చర్యకరమే. ఆయన జీవితం అంతా ఆశ్చర్యకార్యాలే. ఆయన పలికిన మాట, పలికిన కార్యాలు చేసిన ఆయన జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. కానీ ఆశ్చర్యకార్యాలు పుట్టినట్టు విధానాన్ని కానీ చూస్తే ఆశ్చర్యంగానే పుట్టిన ఆ ఆశ్చర్యకరుడికి ప్రియ దేవుని పిల్లలారా, ఆయన పుట్టుక సందర్భాన్ని కానీ ఒక పరిశీలన కానీ క్షుణ్ణంగా మనం కొద్దిగా మనసు పెట్టి ఆలోచన చేస్తే, దేశంలో ఆనాటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా అంత దీనస్థితిలో ఆశ్చర్యకరుడు పుట్టిన తీరును చూస్తే ఎంతో బాధను కలుగుద్ది, ఎంతో వేదన కలుగుద్ది. అయ్యో బాబో, ఇంత దీనస్థిత అని అంటూ ఆశ్చర్యం కూడా కలుగుద్ది. ఆయన పుట్టుకను గురించి ఎవరు పట్టించుకున్నవారు లేరండి. అయ్యో పాపం అన్నవారు లేరండి. ఏదైనా కొంచెం సహాయం చేసేటటువంటి వారు లేరండి. లేదు ఒకవేళ ఒక స్థలం ఇచ్చినటువంటి వారు లేరండి.
అయ్యో మన ఊరు కదా, మనవాడు కదా, మన యోసేపే కదా అనేటువంటి ప్రేమానురాగాలు పంచినటువంటి వారు, సహాయము సహకారం అందించినటువంటి వారు లేరండి. ఒక రకంగా చూస్తే ఆయనకి కరుణ, జాలి, దయ, ప్రేమ అనే ఆ మాటలకు తావు లేకుండా ఆయన పుట్టుక మనకు కనబడుతుందండి. అంత దేని స్థితిలో పుట్టాడండి యేసుప్రభుల వారు. ఆయన పుట్టుకైతే దేనాతి దేనం. మీరు చూడండి, లోకంలో ఎవరైనా చూస్తే అంత దేనంగా పుట్టి అట్టి స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా లేరండి. ఎవరు కూడా లేరండి. ఎందుకంటున్నానంటే ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకంటున్నానంటే ఎంత దేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులైనా వారికున్న స్థితిని బట్టి చక్కటి చిన్నగా వారికి కావాల్సిన స్థితిగతులు ఏర్పాటు చేసుకొని ఆ డెలివరీ కార్యక్రమాన్ని జరిగించి ఆ బిడ్డను కూడా క్షేమకరమైన పొజిషన్లో పెట్టుకుంటారు. చూడండి, అంత దేని స్థితి, అంత పేద స్థితి పుట్టాడండి. ఆశ్చర్యకరం పుట్టినటువంటి ఆయనకే, రక్షకుడికి పుట్టిన ఆయనకే ఒక రకంగా రక్షణే లేకుండా పోయింది. ఏమండి, అంత మాత్రాన ఆయన విలువ తగ్గలేదండి. ఎవరు పట్టించుకున్నంత మాత్రాన, ఎవరు సహాయం చెప్పినంత మాత్రాన ఆయనకి గౌరవం పోలేదండి. ఆయన జీవితంలో ఎవరు అంగీకరించకపోయినా, ఎవరు ఆయన ఇంటికి రప్పించుకోకపోయినా, ఎవరు ఆయన పట్టించుకోకపోయినా, ఆ ఊరు వారే తన స్వకీయులే ఎవరు ఆశ్రమికపోయినా, ప్రియ దేవుని పిల్లలరా, ఆయన కానీ ఆయన గురించి యోసేపు మరియలు బాధపడినట్టుగా చరిత్రలో మనకు కనబడదండి. అంటే దేవునికి మాటకు అంతగా విధేయత చూపారు. ఆ పరిస్థితులు అన్నీ ఆ పరిస్థితుల్లో కూడా అయ్యా ఏంటి పరిస్థితి అనకుండా భరిస్తూనే, సహిస్తూనే, ఓర్చుకుంటూనే దేవుడు వారికి ఇచ్చినట్టు ఆలోచన మేరకు ఆ పని కొనసాగించుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏ స్త్రీ అయినా డెలివరీ అయ్యేటప్పుడు తన భర్త దగ్గర ఉండాలి, లేకపోతే ఏదో చేయాలి, చక్కగా ఉండాలి అని కోరుకుంటారు. అదే స్థితి ఇక్కడ కనబడుతుంది. ఎవరు లేకపోయినా తన భర్త ఉన్నాడు. అందుకే ఈనాడు స్త్రీలు డెలివరీ అయ్యేటప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన లేరా, ఆయన రమ్మను ఏమండి అని అంటూ చెప్తున్నట్లుగా చాలామంది మనం చూస్తూ ఉంటాం. అక్కడ నుండి స్టార్ట్ అయిందేమో ఒకవేళ. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ స్థితి అంతా కూడా మొట్టమొదట రక్షకుడిని ఆ డెలివరీ సందర్భంలో ఆ యోసేపు గారు అన్ని కార్యక్రమం జరిగించారండి. దేవుని పిల్లలారా, అంత దేని స్థితిలో పుట్టినంత విలువేమి తగ్గిపోలే. ఆయన ఏమంతగా తక్కువగా పుట్టినా, తక్కువగా చూస్తున్నా, పట్టించుకోకపోయినా, కానీ ఆనాటి ప్రజలకు చక్కటి పాఠాన్ని చెప్పడానికి యేసు ప్రభు ఆ పశువుల తొట్టులో పరుండాడండి. అంత దేని స్థితిలో మరి పుట్టాడండి. అంత దీనుడై ఉన్నాడండి. అంటే ఆయన పుట్టుగా పరిస్థితులను బట్టి క్షుణ్ణంగా ఆలోచన చేస్తే ఆయన జీవితంలో ఎదురుకెళ్ళేటప్పుడు ముందుకు ఆయన వయసులో ఎదుగుతూ ఉంటే ఆయన గడించినటువంటి కీర్తి ప్రతిష్టలో శిఖరాగ్రహానికి వెళ్ళిపోయినాయండి. అయ్యో అని చెదరించుకున్నటువంటి వాళ్ళే, ఎవరు పట్టించుకున్నటువంటి వాళ్ళే తర్వాత రోజుల్లో ముందుకు వెళుతుంటే మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మాకు చేయండి అన్నట్టు కోకొల్లలు కానీ వెనకాల పడినట్లుగా చరిత్ర దాఖలాలు మనకు కనబడుతున్నాయి. సువార్తల్లో ఏం జరిగింది, ఎలా జరిగింది అటువంటి విషయం, అంటే ఎలా మనం దీన్ని అవగాహన చేసుకుని ముందుకు వెళ్ళాలి అనే సంగతిని ప్రస్ఫుటంగా కొద్ది మాటలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం. అంటే దాని అర్థం ఒక మాట చెప్తున్నాను, ఆయన అంత దేనస్థితిలో పుట్టిన బంగారం ఉందండి. ఎక్కడ ఉన్న దాని బంగారం ఏమైనా తగ్గు, దాని విలువ ఏమైనా తగ్గుద్దంటారా? దానికి ఏమైనా సామర్థ్యతను కోల్పోద్దంటారా? ఏమండి, లేదండి. బంగారం ఎక్కడున్నా బంగారమే, దాని పేరు బంగారం అనే పిలుస్తారు. ఏమండి, కనుక బంగారం ఎక్కడుంటేనండి దాని విలువ తగ్గదు. అలాగే యేసుప్రభు విలువ కూడా మనుషులుగా తగ్గినట్లుగా కనబడిన ఆయన విలువ మాత్రం తగ్గలేదు. కనుక ఆయన పుట్టుక అంత దేనస్థితి పుట్టిన ఆయన గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయో తెలుసా? సో ఇంకొక మాటగా ముందుకెళ్తే, అసలు భూమి మీదకి ఎన్ని రకాలుగా మనుషులు పుట్టుకొని వచ్చారు అని మాట చెప్పి నేను చెప్పాలన్న 3 మాటలు కొద్దిగా వివరించడానికి నేను ఇష్టపడతానండి. క్లుప్తంగానే ముగించుకున్నాం. ఎలాగంటే ప్రేమ దేవుని పిల్లలారా, ఇప్పుడు భూమి మీదకి మనుషులు 4 రకాలుగా వచ్చారని మనం కొద్దిగా గ్రహించవచ్చు. ఆ 4 రకాల్లో యేసు ప్రభు వారు కూడా ఎలా వచ్చారు, భూమి మీదకి ఎలా వచ్చారు అనేది కూడా ఆలోచిస్తే మంచిగా ఉంటుందని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎలాగంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది, భూమి మీదకి మొట్టమొదట ఎలా వచ్చాడు అంటే మట్టి నుండి వచ్చాడు మానవుడు. మొట్టమొదట అంటే మట్టి ద్వారా దేవుడు బొమ్మను చేశాడు. అంటే అద్భుతం అనమాట. ఇది అద్భుతంగా డిజైన్ చేశాడు దేవుడు. ఏమండి, ఆ డిజైన్ అంటే ఆదాము దేవునికి కుమారుడు. దేవుడే మరి భూమి మీదకి మొట్టమొదటిగా పంపించిన వ్యక్తి
ఆదాం గారు అంటే ఆయన మానవుడిగా ఆదాము అనగా మట్టి నుండి వచ్చిన మొట్టమొదటి మానవుడు అని అర్థం. ఒకటి, మట్టి నుండి వచ్చాడు, అద్భుతం. రెండు, ఇదేం తెలుసా, చిత్రం అని ఉంటుంది, చాలా చిత్రంగా ఉంటుంది అనమాట. చిత్రమైనటువంటి రెండో మాట, ఇలాగా ఆదాము ప్రక్కటెముకను తీసి ఆ దేవుడే ఏం చేస్తాడు తెలుసా, స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గర తెచ్చాడు. ఏమండి అంటే ఎందుకు తెచ్చాడండి అని అంటే, వారికి ముందుగా మీరు ఫలించి విస్తరించి భూమి నిండించాలనే ప్రణాళిక ఉంది కదా, ఆయన చెప్పాడు కదా మొదటి అధ్యాయంలో. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాడు, ఆయన జరిగిస్తున్నాడు. ఇలా జరిగించుకోవాలి అని తన చిత్త ప్రకారం నిర్మించుకుంటున్నాడు. సో ఆమె జీవం గల ప్రతిదానికి తల్లి. అది ఇక మూడు మిగతా వాళ్ళు ఎలా వచ్చారంటే, ఆ భూమి మీద ఉన్నటువంటి మరి ఆదాం గారు అవ్వమ్మల నుండి సహజంగా వారిద్దరి కలయిక ద్వారా ఇదిగో ప్రపంచ ప్రజలు మనందరం కూడా వచ్చే మూడోది సహజ జన్మ, అంటే సహజ తల్లిదండ్రులు కలయిక ద్వారా వచ్చాం. ఇది ఏమండి మూడోది. నాలుగోదిగా మనం ఆలోచిస్తే ఇది ఆశ్చర్యం. అంటే ఇక చెప్పాను కదా ముందే, అంతకుముందు లేనిది ఇప్పుడు ఉన్నది, ఇక రేపు ఎప్పుడు జరగంది. ఇక అది ఆశ్చర్యం రికార్డెడ్లో నిలిచిపోద్ది. ఇక అలాంటి దాన్ని బీట్అవుట్ చేసేది కానీ మరొకటి లేదు, రాదు, ఉండదు. ఇక అలాంటి దాన్ని ఆశ్చర్యం అంటానికి మనకు సరిపోతుంది. సో ఈయన పుట్టుక ఆశ్చర్యం. ఎలాగా కన్యక మరియ గర్భాన్న పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టాడు. కన్యకు అంతవరకు లేదని చెప్పుకున్నాం కదా. ఆయన ఎందుకు పుట్టాడు కన్యకగా, పరిశుద్ధుడుగా అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడిగా పుట్టింది అపరిశుద్ధులైనటువంటి వారిని రక్షించడానికి. అపరిశుద్ధంగా ఉన్నటువంటి వారిని ఏం చేయాలి, రక్షించడానికి. రక్షించాలి అంటే పరిశుద్ధుడిగానే పుట్టాలి. పరిశుద్ధుడిగా పుట్టిన ఆయన రక్షకుడిగా మారాలి. రక్షకుడిగా మారాడంటే ఆ రక్షణను పొందుకున్నటువంటి పరిపాలించే రాజుగా కూడా ఉండాలి. ఈ పాత్రలన్నీ కూడా ఆయన జీవితంలో ప్రస్ఫుటంగా మనకు కనబడతాయండి. క్లుప్తంగా వివరించుకుంటాను, ముందుకెళ్తామండి. సో ఇప్పుడు మనకు కావాల్సిన మాట ఏంటంటే, ప్రియ దేవుని పిల్లలారా, ఆయన కన్యకకు పుట్టాడు. అది ప్రవచనం మనందరికీ తెలిసి యెషయా గ్రంథం 7:14 మనం చూస్తాం కదండి, చాలాసార్లు చెప్పుకున్నాం. కనుక ఆ కన్య మరియ గర్భాన్ని పుట్టినటువంటి పరిశుద్ధుడు. సో ఆమెను ఎన్నిక చేసుకుంటాను కూడా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ఎన్నిక మీరు ఎప్పుడు చూసినా దీనులుగాను, అంటే పెంట కుప్పల మీద దీనులు పైకెత్తడానికి, దీనులైన వారు ఉన్నత దశలో తీసుకుని వెళ్ళటానికి దేవుడు ఎప్పుడు దీన దశలో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారిని ఎన్నిక చేసుకున్నట్టుగా కనబడుతుంది. అంటే తక్కువ స్థాయిలో ఎన్నిక చేసుకున్నాడు కదా అనుకుని నువ్వు యాక్టింగ్లో దీనుడుగా తగ్గించుకుంటే తీసి ఈడ్చి అవతల పడేస్తాడు. అది కాదు, మనసు ఎరిగినటువంటి దేవుడు నీ స్థితిని బట్టి ఎన్నుకుంటాడు. అలాగని దీనుడిగా ఉన్నటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళని ఎన్నుకోవడంటే ఎన్నుకుంటాడు. ఎందుకు ఎన్నుకోడు? డాక్టర్ని, మరి ధనవంతులు కూడా ఎన్నుకున్న సందర్భాలు, పౌలు లాంటి వారిని, డాక్టర్ లాంటి ఆ యొక్క లోకగారి లాంటి కూడా ఎన్నుకుంటాడు. ఆ మనసును బట్టి చూస్తాడు ఆయన. కనుక ఇక్కడ మరియమ్మ గారికి మరి వాస్తవంగా చూస్తుంటే అంత స్టెబిలిటీ లేకపోవచ్చు. ఆయన కృపచేత కృప అంటే అర్హత లేని వ్యక్తిని అర్హతనిచ్చి ఆమెను ఎన్నిక చేసుకొని చరిత్రలో యేసుకు తల్లిగా ఉండటానికి ఒక ప్రముఖ స్థానాన్ని దేవుడు కల్పించాడు. ఏమండి అంత మాత్రాన ఆమె పూజార్హురాలు మాత్రం కాదు, ధన్యురాలు, స్త్రీలకు కొనియాడబడుతుంది, మంచి నేమ్, తప్పు లేదు. కానీ అమ్మానికి దండమని పూజ అర్హురాలు మాత్రం కాదు అనే సంగతి కూడా ఇక్కడ ఒక మాట గమనించుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. సో మనకు ఇప్పుడు కావాల్సింది, ఆయన కన్యకు గర్భాన్ని పుట్టాడు, ఇక ఎవరు పుట్టలేదు అని అన్నాం కదా. ఇక్కడ ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను నేను. ఎలాగంటే మనందరికి తెలుసు, ఇప్పుడు కన్యకు కుమారుడిగా ఎంచబడిన ఆయన ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. జ్ఞాపకం ఉందా మీకు? ఎవరండి అని అంటే, నిర్గమకాండం 2వ అధ్యాయం చదువుకోండి మీరు. నేను మాటలు చెప్పేస్తున్న టైంని బట్టి. ఆయన పేరు, ఆయన కూడా కన్యక కుమారుడుగా ఎంచబడ్డాడు. అంటే కన్యక కనల ఎంచబడ్డాడు. ఆ ఎంచబడ్డ ఆయన కూడా ఆయన పని ఏంటో తెలుసా చేయవలసినకి? ఆయన కూడా విమోచించడానికే ఎంచబడ్డాడు. విమోచన కార్యాన్ని ఆయన కూడా జరిగించాడు. ఏంటా విమోచన కార్యము? ఎవరికి మరి కన్యక కుమారుడికి ఎంచబడ్డాడు, ఎవరు, ఏ ఊరిలో అని అనేది 2 మాటలు చెప్పడం క్లియర్ అయిపోద్ది. ఆ ఊరు ఐగుప్తు దేశం. ఐగుప్తును పరిపాలిస్తున్న ఫరో కుమార్తె, ఆ పేరు చెప్పబడలే. ఫరో కుమార్తె కుమారుడుగా ఎంచబడిన వ్యక్తి ఎవరు అంటే మోషే గారు. అమ్రాము యోగబేత్ కన్నటువంటి మోషే గారు. ఆమె ఏం చేసింది తెలుసా? ఆ కుమారుని జొమ్ము పెట్లు, మీ అందరికి తెలుసు, చరిత్రలోకి వెళ్తున్నారు. ఆ కుమారుని ఇదిగో ఈయన తీసుకుని వెళ్ళి నీ కొరకు పాలిచ్చి పెంచనా అన్నట్టు తల్లి. ఓకే పెంచు అంటే నీ కొరకు పాలిచ్చి పెంచనడదే, కానీ ఆ తల్లి ఏం చేస్తే తన కొరకు పెంచుకుంది.
మానవ రక్షణ కొరకు పెంచినట్లుగా మనకు కనపడుతుంది. అలాగా ఈయన మోషే గారు ఫరో కుమార్తెకు కుమారుడుగా ఎంచబడ్డాడు. ఆమె కన్యక, వివాహం కాలేదు. మోషే గారు ఆమెకు కన్యక అంటే ఎంచబడ్డాడు. కనుక ఆ ఎంచబడిన ఆయన ఎందుకు ఎంచబడ్డాడు ఒకవేళ అనుకుంటే, ఆయన చేసిన పనిని బట్టి ఆలోచిస్తే, అదిగో అదే దేశంలో ఉన్నటువంటి వారిని, అదే దేశంలో తన పిల్లలైనటువంటి బానిసత్వం ఉన్నటువంటి వారిని విమోచన మార్గాన్ని విమోచించటానికి ఒక సాధనంగా ఉండాలి. కనుక అక్కడే దేవుడు పెంచాడు, విమోచన వ్యక్తిని అక్కడే పెంచాడు. ఏది పరో ప్రాంగణంలోని, పరో ఇంట్లోనే పెంచాడు. సో ఆమె కుమారుడిగా ఎంచబడ్డాడు. ఆ మోషే ఆ ఇశ్రాయేలులందరిని కూడా విమోచించి ఎక్కడికి కానాను దేశం నడిపించాడు. ఏమండి, కనుక ఆ సందర్భంలో ఈయన ఏమనుకున్నాడంటే, ఫరో కుమార్తెగా ఉండటానికి ఈయనకి ఇష్టం లేక దేవుని ప్రజలతో నిందైనా శోధనైనా అనుభవించడానికే అంగీకరించినట్లుగా మరి హెబ్రీ పత్రిక 11:24 మనం చూస్తూ ఉంటాం. అంటే కన్యక కుమారుడికి ఎంచమని ఒక ఆయన ఉన్నాడు, కన్యక కుమారుడిగా కనినటువంటి యేసు ప్రభువు వారు ఉన్నారు. సో ఈ రెండింటిని ఒకసారి పోలిస్తే మోషే గారికి వచ్చి చెప్పింది కూడా, నా వంటి ప్రవక్తను ఒక ఆయన పుట్టిస్తాడు అని చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 18:18 చూసుకుంటే అన్నట్టుగా ఈయన కూడా ఈ కన్యక పుట్టినటువంటి ఆయనే మరి సర్వలోకాన్ని విమోచించడానికి ఆయన ఎలా పుట్టాడంటే పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆ పరిశుద్ధుడు ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు పరిశుద్ధుడిగా పుట్టాడంటే ఆయనలో పాపం లేనివాడిగా పుట్టాడు. ఎందుకు పాపం లేనివాడిగా పుట్టాడు? మనందరూ కూడా పుట్టుకతో పాపం లేనటువంటి వారమేనండి. బాగా గమనిస్తే పాపం చేసి పాపయ్యాం, కానీ పాపంతోనే మనం పుట్టినట్లయితే ఇంకా పాపానికి శిక్ష ఏంటండి? ఆయన పుట్టించిందే పాపంతో అయినప్పుడు ఇంకా మనల్ని శిక్షించటం ఏంటి? మరి మనం పాపం చేయటం ఏంటి? అంటే పాపం చేసి పాపి అవుతాడు మనిషి. ఎవరు పుట్టుకైనా సరే యథార్థంగా దేవుడు నరులను పుట్టించను అంటాడు ఇక్కడ ప్రసంగి 7:29. సో అటువైపు వెళ్తే టాపిక్ మారిపోతుంది. కనుక ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలరా, ఆయన పరిశుద్ధుడిగా పుట్టి ఆయన పరిశుద్ధంగానే జీవించాడు. ఎక్కడో తెలుసా? అపరిశుద్ధుని లోకంలో, పాపలోకంలో పాపం అంటకుండా ఆ పాపుల మధ్యనే జీవించాడు. పాప శరీరాన్ని ధరించాడు, సశరీరుడిగానే వచ్చాడు అంటాడు తిమోతి. అలా పుట్టి పాపులతోనే జీవిస్తూ, పాపులతోనే తింటూ, పాపులతోనే తిరుగుతూ, కానీ ఆయనలో ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే, ఆ పాపంతో వాళ్ళతో తిరిగిన ఆ పాప ప్రభావం కానీ పాపం కానీ ఈయనలోనికి మరి రాలేకపోయింది, ఆయన్ని ప్రభావితం చేయలేకపోయింది. కనుక ఆ పాపాన్ని ఆయన ఏం చేశాడు తెలుసా? తన కంటనీయకుండా బ్రతికాడు. ఆ పాపులకు గొప్ప కార్యాలు చేశాడు, ఆ పాపులకు ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన పరిశుద్ధంగానే జీవించి ఆ యొక్క ఎన్నికలేనటువంటి పుట్టిన స్థితిలో ఉన్నటువంటి ఆయన పరిశుద్ధంగానే జీవించి లోకం అంతటికి ఒక చక్కటి పాఠాన్ని చెప్పాడు. ఇదిగో పాపలోకంలో పాపం చేయకుండా మనిషి కూడా బ్రతకొచ్చు. ఎందుకు బ్రతకూడదు? ఎందుకు బ్రతకూడదు అంటే, నన్ను చూడండి ఒకసారి, నేను బ్రతికిన తీరు చూడండి, నేను చేసిన కార్యాలు చూడండి. నేను మీలాంటి లోకంలోనే బ్రతుకుతున్నాను కదా, మీలాంటి జనుల మధ్యన మీలాంటి ఆహారం పరిస్థితులు అన్నీ కూడా తింటున్నాను కదా, మీలాంటి బలహీనతలే నాకు ఉన్నాయి కదా, శరీర బలహీనత అనేది ఏదైనా ఉంది కదా, అన్నీ ఉన్నాయి. కానీ నేను పాపం అంటనీయకుండా నేను బ్రతికాను. కనుక నన్ను చూడండి, బ్రతకొచ్చు అనే ఆయన జీవితమే ఒక చక్కటి సాక్ష్యంగా మనకు కనపడుతుంది. సో అటు పాపం లేని వెతుక ఆయన అంటాడు యోహాను సువార్త 8వ నాలో పాపం ఉన్న దాన్ని మీరు ఎవరు స్థాపిస్తారు? పేతురు గారిని 2:24 అంటే మొదటి పేతురు పత్రిక, ఈయన పాపం లేనివాడు అంటాడు. ఈయన ఏ పాపం లేని మన ప్రధాన యాజకుడికి ఉన్నాడు అంటాడు హెబ్రీ పత్రికలో. కనుక ఇట్టన్నీ కూడా ఆయన పాపం లేని వాడికి ఉన్నాడంటే పుట్టుక పరిశుద్ధుడు. కనుక ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఎలా నడిచాడు అన్నది ఆయన జీవితాన్ని బట్టి చూస్తే మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. కానీ అలా మనం చూడం. ఆయన దగ్గర ఏదో పొందుకోవాలి, కానీ ఏదో కావాలనుకుని వెళ్తున్నాం. కానీ ఆయన జీవిత విశేషాన్ని, ఆయన కలిగిన మనసు మనం ఉండాలి, ఆయన చూపిన మార్గంలో మనం నడవాలి, ఆయన పోలి నడవాలన్న స్థితి నేటి క్రైస్తవులో ఏదో మచ్చుకు ఎక్కడో ఉందేమో కానీ అడిగంటి పోయినట్టు మాడవస్తున్నట్టుగా కనబడుతుంది. కరెక్ట్ కాదు కదా. కనుక ఈ సమయాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన పుట్టుకతోనే రక్షకుడు. పరిశుద్ధంగా పుట్టాడు కదా. పరిశుద్ధంగానే ఎందుకు పుట్టాడంటే రక్షించడానికి. ఎక్కడి నుండి రక్షిస్తాడు ఆయన? ఇప్పుడు మాట చదువుకుండా ఎక్కడి నుండి రక్షిస్తాడు? ఏదో నీ వ్యాధుల నుండో, నీ జైలు శిక్ష నుండో, లేకపోతే లోకపరమైన పరిస్థితి నుండో అదిగా రక్షించడానికి కాదు, లేకపోతే నీకేది వ్యాధులు అది కాదు రక్షణ. ఏమండి, ఒకవేళ నువ్వెంత వ్యాధిగ్రస్తుడువైనా, కాలిరిగిపోయినా, కుంటుడువైనా, గుణుడువైనా, క్యాన్సర్ వ్యాధి వచ్చి నువ్వు చచ్చిపోయినా, ఏమండి, ఒకవేళ నీవు మాత్రం దేవుని చిత్తానుసారం రక్షణ పొందుకొని ఆ పొందుకున్న తర్వాత ఆయన చిత్తానుసారం నీ మనసాక్షి మరి పాపం చేసే స్థితిలో బ్రతికితే పరలోకానికి అర్హుడివే.
ఎందుకంటే పరలోకానికి వెళ్ళేది ఆత్మ కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది, మట్టిలో కలిసిపోద్దన్న సంగతి మనకు తెలుసు. ఏమండి అనే సంగతి కూడా మనం గమనించుకోవాలి. వాటి కొరకు కాదు రక్షించడానికి, వీటిని ఈ శరీరం రక్షించడానికి కాదు, శరీరం ద్వారా ఈ ఆత్మను నరకములోకి వెళ్ళేట పాపంలో పడేసిన స్థితిని తెలియపరిచి దానికి మూలమైన పాపానికి దాన్ని సృష్టి చెప్పడానికి, దానికి విరుగుడు చెప్పడానికి, దాని నుండి విమోచించడానికి, దాని నుండి రక్షించడానికి యేసు రక్షకుడిగా పుట్టాడండి. అంటే దాని అర్థము శిక్షకుడిగా కాదు అని అర్థం. ఏమండి కనుక ఈ సమయాన్ని బట్టి మనం గమనిస్తే నా ప్రియమైన సోదరులారా, ఇంకా కాస్త ముందుకు వెళ్తే ఆయన రక్షకుడిగా పుట్టాడు అన్న మాటని ఒకసారి మనం చదువుకుంటానికి ప్రయత్నించాను. లోక సువార్త 2వ అధ్యాయము, మరి ఏ మాట కూడా చదివించలేదు కానీ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అన్నట్టు అంటారు కదా, అందుకే రిఫరెన్స్ ఇస్తూ ముందుకెళ్ళానండి. చూడండి 2వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాండి. అయితే ఆ దూత, లోక సువార్త 2:10 అండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటో సువర్తమానము? ఒకసారి చెప్పాను, సువార్తకి సువర్తమానానికి 2 డిఫరెన్స్. సువార్త పరసంబంధమైనది, శుభవార్త లోక సంబంధమైనది. సువార్త మారదు, మార్పు లేదు, ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. శుభవార్త మారిపోతుంది. అంటే ఈరోజు 10th పాస్ రేపు ఫెయిల్ అవుతాడు, ఈరోజు చక్కగా గద్దెలు వెళ్తాడు, రేపు చచ్చిపోతాడు. బాగానే ఉన్నాడండి, మంచిగా అనుకున్నాడు, మంచి శుభవార్త చెప్పాడండి, చచ్చిపోయాడు. సో దీని స్థిరమ లేదు, భూ సంబంధమైంది, భౌతిక పరిస్థితులతో మార్పు ఉంటుంది అనేది మనోసారి చెప్పాను. కనుక అలా దానికి దీని డిఫరెన్స్ అది. సో ఎక్కడంట ఏంటి, ఆ సువర్తమాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు, అంటే నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. నేడు, నేడు అంటే ఈరోజు. ఏమండి నేడంటే ఈరోజు కదా, మీ కొరకు పుట్టి, ఎప్పుడు చదువు నేడనే ఉంటుంది. అండ్ 8 సంవత్సరాల బట్టి మనం చెప్పుకుంటాం నేడు అనే మాట మనం చెప్పుకుంటాం. అంటే నేడనేటువంటి సందర్భాన్ని బట్టి నేడు ఈ సమయాన్న ఆ క్రీస్తు సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే, క్రీస్తు నీలో ఉద్భవిస్తే, నీవు క్రీస్తు ద్వారా నువ్వు పుడితే నేడే రక్షణ నీ ఇంటికి, నీ ఒంటికి, నీ జీవితానికి అనేది స్వీకరించవచ్చు అని నొక్కి ఈ మాట కూడా జ్ఞాపకం చేస్తున్నానండి. కనుక నేడే దావీదు పట్ల రక్షకుడు పుట్టాడు రక్షకుడిగానే పుట్టాడు. ఆయన శిక్షకుడిగా కాదు అనేది అర్థమవుతుంది. ఎక్కడి నుండి రక్షించాలి? పాపం నుండి. అది పాపాన్ని రక్షించాలి కనుకనే యోసేపుతో చెప్పింది అది. తన వారి పాపం రక్షించడానికి యేసు పుట్టాడు, తన పాపం రక్షించడానికి పుట్టాడు. ఆయన పేరు యేసు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రక్షణ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్ళినట్లయితే ఆ యొక్క రక్షకుడు రక్షించడానికే పుట్టాడు పాపం నుండి. కనుక ఆ పాపం నుండి రక్షించాలి అంటే ఎబ్రీ పత్రికలో చెప్తాడు పౌలు గారు, రక్తం చిందింపబడకుండా పాప విమోచన జరగదు కదా అంటాడు. ఆ రక్తం ఏమై ఉండాలి? ఎడ్ల రక్తం, కోడెల రక్తము, పశువుల రక్తం మాత్రం కాదు. దాని ద్వారా పాపం విమోచన జరగదు అంటాడు ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో. మరి ఏ రక్తం కావాలి? పరిశుద్ధుడిగా పుట్టిన ఆయన ఆ యేసు రక్తము. గొర్రెపిల్లగా పుట్టాడు, ఏ మచ్చ లేని గొర్రెపిల్లగా ఉన్నాడు. ఆయన పాపం లేనివాడిగా జీవించాడు. ఆ పాపం లోకములోనే ఆ పాపులైనటువంటి వారి కొరకు ప్రేమవ్వాలి, రక్షించాలి అంటే, పాపని మోచించాలి అంటే ఆయన రక్తం చిందించాలి. ఆ కలవరిశిలో తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన రక్షకుడిగా విమోచించడానికి ఆయన పుట్టాడు, రక్షించడానికే పుట్టాడు ఆయన. ఆ పడినటువంటి వారి జీవితంలో సంతోషము, ఆనందం ఉంటుంది. అంటే జైలు రిలీజ్ అయ్యాడు అనుకుంటే ఆనందం, సంతోషం కాదండి. ఒక శిక్షలో పడిన వ్యక్తి మరి బయటకు వచ్చాడు అనుకోండి, సంతోషమే కదండి. అలా పాప బంధకాల నుండి, మరణ బంధకాల నుండి, సాతాను కట్టల నుండి, లోకమిక కుయుక్తుల నుండి ఏం చేయాలి తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మనం విమోచింపబడటానికే, ఆయన విమోచించడానికే రక్షకుడిగా వచ్చాడు. ఆ రక్షణ ఎలా ఇచ్చాడు అనేది తన చిత్త ప్రకారం తన ప్రాణాన్ని కలవరి శిలువలో అర్పించి, ఆ శిలువలో కచ్చే రక్తం ద్వారా సర్వమానవాళి పాపను వెల చెల్లించి వారిని మోచించడానికే రక్షకుడిగా క్రీస్తు పుట్టాడు అంటంలో సందేహం లేదు. ఆయన పుట్టుకతోనే రక్షణ, పుట్టి ఆ రక్షణను ఆ యొక్క కలవరిశిలో ఆ రక్షణ కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేసి సర్వమానవాళికి రక్షణ మరి మనకు అందించినట్లుగా లేఖనం సాక్ష్యం ఇస్తున్నాయి. కనుక ఇక మూడో మాటగా ఆయన ఎవరట? రాజుగా పుట్టాడు. ఏమంటే ఇప్పుడు మనం 2 మాటలు చెప్పుకున్నాం. ఆయన పరిశుద్ధుడు. ఏమంటే మనం ఏం చెప్పుకున్నాం? ఆయన పుట్టుక ఆశ్చర్యము, ఆయన రక్షకుడు అన్న మాట కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు రాజుగా ఉన్న ఒక మాట చెప్పుకొని ముగించుకుంటూ ప్రయత్నించాము. అదే మత్తయి రాసిన 2వ అధ్యాయంలో ఈ మాట మనకి స్పష్టంగా రాయబడిందండి. ఆయన పుట్టుకతోనే రాజు అని చెప్పబడుతుంది. ఏమంటున్నాడు?
చూడండి ప్రియ దేవుని పిల్లలారా, 2వ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతున్నాను. రాజైన హేరోదు దినములయందు యూదా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కును మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపు ఉచితమని చెప్పారు. ఆయన పుట్టాడు, యూదుల రాజుగా పుట్టాడు ఆయన అనగానే యూదుల రాజు అయినటువంటి ఈయనకి గుండె జల్లుమని ఉంటుంది. అందుకే కలవరపడ్డాడు. అందుకే వివరాలు తెలుసుకున్నాడు. వివరాలు తెలుసుకొని ఏం చేసిన అగాత్యం ఏంటంటే, ఆయన చంపటానికి ఏడవలేక అంటారు కదా, ఏదో అసలు దాని ప్రాసెస్ ఏంటో అర్థం కాక, ఎలా చేయాలో అర్థం కాక, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరిని కూడా ఏం చేశాడు, 2 సంవత్సరాల లోపు చంపేసి రామాలో అంగలార్పు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చంపిందేమో యోధా బెత్లెహేము చుట్టుపక్కలైతే రామాలో అంటే సమూయేలు గారు పుట్టినటువంటి ఊరిలో అంగలార్పు అన్నట్టుగా కనబడుతుంది. దాని నుంచి ఒకసారి ఆలోచిద్దాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, అక్కడ పుట్టేసాడు, రాజుగా పుట్టాడట. రాజు ఇప్పుడండి పుట్టుకతో రాజులైనటువంటి చరిత్రలు ఎవరు లేరండి, దానికి ముందు కానీ వెనక్కి కానీ. ఒకరి చేత ప్రజలతో ఎన్నిక చేయబడ్డారు రాజులు, లేకపోతే రాజవంశీల్లో పుట్టినటువంటి వారు అయినా సరే ఎన్నిక చేయబడుతున్నారు వయసు వచ్చిన తర్వాత. ఏమండి, కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా, ఆయన పుట్టుకతోనే రాజు. కానీ ఆనాటి రాజులు ముందు కాలపు, ఆనాటి కాలపు, నేటి కాలపు రాజులైనటువంటి వారందరికీ చక్కటి పాఠము ఆయన రాజుగా పుట్టినందుకు. ఎలాగంటే, ఆయన రాజ్యంలో రాజుగానే పుట్టినా ఆయన సేవకుడుగా రాజ్యంలో ఉన్న ప్రజల కొరకు పనిచేశాడు, సేవ చేశాడు, వాళ్ళ సాధక బాధకాల్లో సహాయం చేశాడు, ఎంతో ఆపదలో ఉన్న ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ఆ ప్రజలకు చేశారు. చేసి ఆ కలవశిలలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆ ప్రజలైన వారికే మరి ఆయన కార్చినట్లుగా మనకు కనబడుతుంది. అంటే పుట్టుకలో రాజు, ఆయన జీవితంలో రాజు, ఏమండి ఆయన మరణించటంలో రాజు. అంతేకాదు, మరణించినప్పుడు యూదులకు రాజు అయిన నజరేయుడైన యేసు అని ఆ శిలువ మీద INRIకి చూస్తాం కదా, దానికి అర్థం అదేనండి. కనుక ఆయన రాజు అంటే తిరిగి లేవటంలో, మరణం జయించటంలో రాజు. ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు. ఏమండి, అంటే ఆ రాజు అంత గొప్పవాడు. కనుక ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ రాజు అధికారంలోకి మనం ఎప్పుడు వస్తామంటే, ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి యేసు రక్తం చేత విమోచింపబడి ఒక సంఘముగా ఏర్పడిన సంఘంలోనికి ఎప్పుడైతే వస్తామో, ఆ సంఘంలో ఆ క్రీస్తు పరిపాలన సాగుద్ది. ఆయన విమోచించుకున్నాడు కదా, రాజుగా అక్కడ పరిపాలన చేస్తాడు. ఆ సంఘంలో రావడానికి మరి మనం ఏం చేయలేని మాటలు చెప్పుకొని ముందుకెళ్ళటం ప్రయత్నించేద్దాం. ఆయన ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలకు అసలు రాజుగానే పుట్టిన ఆ రాజుని ఎవ్వరు కూడా రాజులా గుర్తించినటువంటి వారు లేకపోయినా, యూదుల మరి పిలాతు అంటాడు యోహాను సువార్త 18:36లో, నువ్వు యూదులకు రాజువా అంటాడండి. అవును, నేను రాజుని అంటాడు. అన్న సందర్భంలో ఏం జరుగుతుందంటే, యూదుల రాజు అయితే నీ రాజు పట్టలేదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది మాత్రం కాదు, పర సంబంధమైంది అని చెప్పాడు. కనుక పర సంబంధమైన రాజ్యంలోకి అనేటప్పటికి వీళ్ళందరికీ కోపం వచ్చి, మాకు కైసరే రాజు తప్ప నువ్వు రాజు కాదని ఆ యేసు ప్రభుని ఏం చేస్తే తెలుసా, అబద్ధ సాక్షి చెప్పి కైసరు పన్ను యుద్ధం అంటున్నాడండి, ఈయన రాజు అని చెప్పుకున్నాడండి అని అంటూ శిక్షకు అప్పగించాడు. ఏమండి, శిక్షించడానికి ఆయన అప్పగించి అబద్ధ సాక్షి పలికినట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఒకసారి ఆయన రాజు కాకపోతే రాజు చేయటానికి కూడా ఆయన ఎంతో ఇబ్బంది పెట్టారు. ఏమండి, యోహాను సువార్త 6:15లో చెప్తుంది, ఒక రోజున ఆయనే రాజుగా యెరూషలేము ప్రవేశించాడండి. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించిస్తే, ఆయన రాజ్యం పరసంబంధమైంది, పరిపాలన పరసంబంధమైంది, రాజ్యం భూలోకంలో ఉంది. దీని మేనిఫెస్టో అంతా కూడా పైన ఉన్నటువంటి ఆయన మరి ఆ విధానంలో నడవటానికి ఏర్పాటు చేశారు. కనుక ఆ రాజ్యంలో రావాలి అంటే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీకు ఆనందం సంతోషంగా ఆ క్రీస్తు ప్రభు సొంత రక్షణకి అంగీకరించి ఆ క్రీస్తు ప్రభులోనికి ఎప్పుడైతే వస్తామో, ఒకవేళ ఇంతవరకు రక్షణ పొందకుండా ఉన్నట్లయితే, నీ పాపము చేసుకున్న క్రియలు నెత్తి మీదకి వచ్చిన ఇబ్బంది పెట్టే క్రితమే, నీ దీపం ఆరిపో క్రితమే, నీకున్నటువంటి పరిస్థితి అంతా కూడా చిన్న భిన్నమైపోయి నిర్వీర్యం కాక క్రితమే, సోదరుడా ఈ మాటలు వింటున్నా నీవు ఒకవేళ ఇంకా రక్షణ పొందని స్థితిలో ఉంటే, ఇదిగో ఇటువంటి ఆనందాన్ని, ఆయన రాజ్య పరిపాలనలోకి వస్తే సంతోషము, ఆనందము, నెమ్మది, నువ్వు చేస్తున్న పనికి తృప్తి, ఆ యొక్క ఆనందకరమైన జీవితం జీవించాలి అంటే ఆ క్రీస్తుకు వేరుగా ఉండేటువంటి పొందలేం కనుక, ఆ వేరుగా ఉన్నటువంటి ప్రమాద స్థితి కనుక, ఆ ప్రమాద స్థితిని తప్పించబడటానికి, ఆనందం పొందుకోవటానికి ఆ పరిస్థితి చేసుకుని మన నెత్తి మీద రాక్రితమే సొంత రక్షణ క్రీస్తుని అంగీకరించినట్లయితే ఆయన పరిపాలనలోకి వస్తావు, మరి రక్షణ పొందుకుంటావు, నరక శిక్షణ తప్పించబడతావు, నెమ్మది పొందుకుంటావు. ఇంకా రక్షణ పొందని వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే
ఆ కృష్ణ సొంత రక్షణకి అంగీకరిస్తే అదే నిజమైన సంతోషము, అదే నిజమైన ఆశీర్వాదము నీ జీవితం పొందుకునే కృప నీకు ఉండాలని నీకు తెలియపరుస్తూ, ఇంకా రక్షణ పొందిన బిడ్డలుగా ఉంటే ఇంకా క్రీస్తు చిత్తానుసారం నడిచేట విషయం తేడా ఉంటే దిద్దుకునే భాగ్యాన్ని కూడా దేవుడు మనకు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థమైన బిడ్డలు గమనించిన కృప చూపండి నాయన. విని బిడ్డలు రక్షణ పొందుకున్నట్లు ప్రేరణ ఇవ్వండి. రక్షణ పొందిన బిడ్డలు మీ చిత్తాన్ని సాగిపోయే కృపను మాకు కూడా ప్రసాదించి మీరు మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.